హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? కువైట్ నుంచి ప్రయాణించే ప్రయాణికులకు మరో శుభవార్త. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 4 నుంచి ఖతార్ ఎయిర్‌లైన్స్ అలాగే మన ఇండియాకు చెందిన ఇండిగో ఎయిర్‌లైన్స్ తన విమాన సర్వీసుల్ని తిరిగి ప్రారంభిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాయి. అయితే ఖతార్ ఎయిర్‌లైన్స్, మన ఇండియాకు చెందిన ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎప్పటినుంచి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి తమ విమాన సర్వీసుల్ని తిరిగి ప్రారంభిస్తున్నాయి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఖతార్ ఎయిర్‌వేస్ విషయానికొస్తే, ఖతార్ ఎయిర్‌వేస్ జూన్ 21, 2026 నుంచి తమ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభిస్తున్నట్టు అధికారికంగా అయితే ప్రకటించింది. అయితే ఈ సర్వీసులు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 4 నుంచి అయితే నిర్వహించబడతాయి ఫ్రెండ్స్. ఇటీవల ప్రాంతీయ పరిస్థితుల కారణంగా ఖతార్ ఎయిర్‌వేస్ తమ విమాన సర్వీసులు కువైట్‌కు రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో తిరిగి తమ విమాన సర్వీసులు జూన్ 21 నుంచి ప్రారంభిస్తున్నట్టు ఖతార్ ఎయిర్‌వేస్ అధికారికంగా అయితే ప్రకటించింది. ఇక మన భారతీయ ప్రయాణికులకు మరో శుభవార్త. మన ఇండియాకు చెందిన ఇండిగో ఎయిర్‌లైన్స్ జూలై 1, 2026 నుంచి కువైట్ నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్ నుంచి కువైట్‌కి రోజువారీ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభిస్తున్నట్టు అధికారికంగా అయితే ప్రకటించింది. ఈ రూట్లలో ప్రతిరోజు విమానాలైతే నడవనున్నాయి. కువైట్‌లో లక్షలాది మంది మన భారతీయులు, అందులో వేలాది మంది మన తెలుగు ప్రజలైతే నివసిస్తున్నారు. హైదరాబాద్‌కు నేరుగా వెళ్లే విమానాల సంఖ్య పెరగడంతో ప్రయాణం మరింత సులువైతే గానుంది. సెలవులకు వెళ్లేవారు, కుటుంబ సభ్యులను కలుసుకోవాలనుకునేవారు, ఎమర్జెన్సీ ప్రయాణాలు చేసేవారికి ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇప్పుడు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 4 నుంచి మనకు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్, ఈజిప్షియన్ ఎయిర్‌లైన్స్ ఈ రోజు నుంచి ఫ్లై దుబాయ్, ఇంకా అలాగే ఇండిగో ఎయిర్‌లైన్స్ జూలై 1 నుంచి, అలాగే ఖతార్ ఎయిర్‌లైన్స్ జూన్ 21 నుంచి అందుబాటులో ఉంటాయి. మీరు మీ షెడ్యూల్ ప్రకారం టికెట్లు బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు టికెట్లు బుక్ చేసుకోండి. ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు మీ ఫ్లైట్ స్టేటస్‌ను కనుక్కొని దాని తర్వాత ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళండి. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి వీడియోని మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్ మరియు గల్ఫ్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్‌లో పెట్టుకోండి.